కేవలం కింద ఒక జానుడు పైన ఒక జానుడు బట్టలు ధరించి పూర్తి తమ శరీరాలంతా ప్రదర్శించి పరాయి పురుషుల యొక్క దృష్టిని తమ వైపునకు తిప్పుకొని కామ కోరికలను రెచ్చగొట్టి వాళ్ళు రేపులు, మానభంగాలు, అత్యాచారాలకు పాల్పడే విధంగా చేస్తుంది ఇలాంటి నీచురాళ్ళని సోదరులారా. అందుకే బజార్లలోకి వస్తే కన్ను తెరిచి ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా దారిలో అర్ధనగ్న దుస్తులు ధరించి ఉన్న స్త్రీలను చూడాల్సిన పరిస్థితి. రోడ్ల మీద ఎక్కడ చూసిన సినిమా యొక్క పోస్టర్లు, నగ్న స్థితిలో ఉన్నటువంటి పోస్టర్లు చూడాల్సినటువంటి పరిస్థితి. కన్ను పైకెత్తి చూస్తే ఏదో ఒక అశ్లీలము, ఏదో ఒక చెడు మనిషి కంటికి కనిపిస్తుంది. మరి 5 పూట్ల నమాజ్ చదివేవాడు, గడ్డం పెంచినటువంటి వాడు, ఖురాన్ చదివేటటువంటి వాడు ఏ విధంగా ఇలాంటి చెడులు చూస్తూ బతకగలుగుతాడు? అందుకే ప్రవక్త గారు అన్నారు, గొర్రెలు మేకలు తోలుకొని అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి అల్లాను ఆరాధించుకుంటూ అక్కడే ఉండిపోతారు. అలాంటి పరిస్థితి కూడా ప్రళయ సమీపాన వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.